కాశీ విశ్వనాథుని జ్యోతిర్లింగం అన్నమాట. ఇది కాశీ. కాశీని వారణాసి ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉంది. ఆహ్, భారతదేశం యొక్క అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ప్రవహించేది గంగా నది. ఇందులో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువుల యొక్క నమ్మకం. వారణాసి, హసి అనే 2 నదులు ఈ నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి. అంచేత ఈ క్షేత్రానికి వారణాసి అని కూడా నామకరణం ఉంది. కాశీ అనే పదం ప్రకాశించడం లేదా కనిపించడం అనే పదం. ఇది సంస్కృత పదం కాశీ నుంచి ఉద్భవించింది. బ్రిటిష్ వారి వాడుకలో వారణాసి బెనారస్ అనిగా మారింది. కషస్సు మరణాత్ ముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని హిందువుల యొక్క విశ్వాసం అన్నమాట. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులకు ఇది కూడా పుణ్యక్షేత్రం. వారణాసి ప్రపంచంలోని అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాలలో అత్యంత పురాతనమైన నగరం అన్నమాట. ఇది గంగా నది హిందూ మతము, హిందుస్థానీ సంగీతము, పట్టు వస్త్రాల నేత, హిందీ సంస్కృత పండితులకు గీతం. ఇవి వారణాసి నగరపు సాంస్కృతిక చిహ్నాలలో ముఖ్యంగా స్ఫురణకు వర్తిస్తాయి. హరిశ్చంద్రులు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసుడు, శంకరాచార్యుడు, కబీర్ దాసు, మున్షి ప్రేమ్చంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిత్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, కిషన్ మహారాజ్ వంటి ఎందరో పౌరాణిక చారిత్రక సాంస్కృతిక ప్రముఖులు వారణాసి నగరం మీద దాని పరిసర ప్రాంతాల్లో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. వారణాసికి గంగా నది అవతల వైపున రామనగరం ఉంది. వారణాసి సమీపంలో సారనాథ్ అనే బౌద్ధ క్షేత్రం ఉంది. విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాలయం, విశాలాక్షి ఆలయం, వారాహి మాత ఆలయం, తులసి మానస మందిరం, సంకట భోజనాలయం, కాలభైరవాలయం, దుర్గామాత దేవాలయం, భద్రతమాత మందిరం, లోలాఖడు, ఇలా కాశీలో ఎన్నెన్నో దేవాలయాలు ఉన్నాయి. ఇలా కాశీలో ఎన్నో ఘాట్లు ఉన్నాయి. ఆ ఘాట్లలో మొత్తం 2 భాగాలుగా ఉంది. మొదటి భాగంలో 1 నుంచి 41 వరకు ఘాట్లు ఉంటాయి. అందులో అస్సి ఘాట్ నుంచి మొదలయ్యి దశాశ్వమేధ ఘాట్ వరకు ఉంటుంది. ఇందులో అస్సి ఘాట్ ప్రధానంగా ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అస్సి ఘాట్, గంగామాహి ఘాట్, లస్సీ ఘాట్, తులసి ఘాట్, ఉదయని ఘాట్, జానకి ఘాట్, మాతానందమయ ఘాట్, వత్సరాజ ఘాట్, జైన్ ఘాట్, నిషాద్ ఘాట్, ప్రభు ఘాట్, పంచకోట ఘాట్, చేతసింగ్ ఘాట్, నిరంజని ఘాట్, మహానిర్వాణి ఘాట్, శివాలా ఘాట్, గులేరియా ఘాట్, దండి ఘాట్, హనుమాన్ ఘాట్, ప్రాచీన హనుమాన్ ఘాట్, కర్ణాటక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, లాలి ఘాట్, విజయనగరం ఘాట్, కేదార్ ఘాట్, చౌకీ ఘాట్, సోమేశ్వర ఘాట్, మానస సరోవర్ ఘాట్, నారద ఘాట్, రాజ్ ఘాట్, కోరి ఘాట్, పాండే ఘాట్, సర్వేశ్వర ఘాట్, దిగ్వాంతియా ఘాట్, చౌసక్తి ఘాట్, రాణామహల్ ఘాట్, దర్భంగా ఘాట్, మున్షి ఘాట్, అహిల్యాబాయి ఘాట్, శీతలా ఘాట్, దశాశ్వమేధ ఘాట్, ఇలా 41 ఘాట్లు ఉన్నాయి. రెండవ భాగంలో వచ్చేసి ప్రయాగ నుంచి ఆదికేశవ ఘాట్ వరకు ఉంటుంది. ఇది 41 నుంచి 84వ ఘాట్ వరకు ఉంటుంది. కాశీ మొత్తంలో 1 నుంచి 81 ఘాట్లు ఉంటాయి. ప్రధానంగా స్నానం చేయడానికి కొన్ని ఘాట్లు మాత్రమే ఉపయోగిస్తారు. అందులో ఈ రెండవ భాగంలోని 42వ ఘాట్ వచ్చేసి ప్రయాగ్ ఘాట్, రాజేంద్ర ప్రసాద్ ఘాట్, మాన్ మందిర్ ఘాట్, త్రిపుర భైరవ ఘాట్, మీర్ ఘాట్, కుటా ఆర్ నయా ఘాట్, నేపాలి ఘాట్, లలితా ఘాట్, బౌలి ఆర్ ఉమర్ రోహిణి, అమ్రోహా ఘాట్, జలసేన ఘాట్, కిర్కి ఘాట్, మణికర్ణికా ఘాట్. ఈ మణికర్ణికా ఘాట్ వచ్చేసి ప్రత్యేకించి ఇక్కడ శవాలను ఎప్పుడు కాలుస్తూ ఉంటారండి. ఈ ఈ మణికర్ణికా ఘాట్లో మనకి ఎప్పుడు కూడా శవాల కాలుతున్న కనిపిస్తూనే ఉంటుంది. ఒక్కోసారి చాలా శవాలు ఒకేసారిగా పెట్టి కాలుస్తూ ఉంటారు. తర్వాత ఇది ప్రత్యేకమైనదనమాట. మనం వెళ్ళినామంటే కంపల్సరీ మణికర్ణికా ఘాట్ అనేది చూడాల్సిందే.
బాజీరావు ఘాట్, సింధియా ఘాట్, సంకట ఘాట్, గంగమల్ ఘాట్, బోన్స్లే ఘాట్, నయా ఘాట్, గణేష ఘాట్, మొహతా ఘాట్, రామ్ ఘాట్, జటారానా ఘాట్, గ్వాలియర్ ఘాట్, మంగళగౌరి ఘాట్, వేణుమాధవ ఘాట్ అండ్ పంచగంగా ఘాట్, దుర్గా ఘాట్, బ్రహ్మ ఘాట్, బూందీ పరకోట ఘాట్, ఆది శీతల ఘాట్, లాల్ ఘాట్ అండ్ హనుమాన్ గద్ది ఘాట్, గయా ఆర్ గై ఘాట్ అనమాట. నారాయణ్ ఘాట్, త్రిలోచన్ ఘాట్, గోలా ఘాట్ అండ్ నందీశ్వర ఘాట్, సఖా ఘాట్, తెలియానాల ఘాట్, నయా ఘాట్ అండ్ ప్రహ్లాద్ ఘాట్, రాజా ఘాట్, ఆదికేశవ ఘాట్, సంత్ రవిబాయి, రవిదాస్ ఘాట్, నిషాద్ ఘాట్ అండ్ రాణి ఘాట్, శ్రీ పంచాగ్ని అఖండ ఘాట్